కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి కాపులను దగా చేసిందని వైసీపీ ప్రభుత్వమేనని మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ అన్నారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన కాపు బలిజల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీమలో బలిజలకు న్యాయం చేసింది టీడీపీనే అని, స్వర్గీయ ఎన్టీఆర్ కాపు బలిజలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో కాపు బలిజ నాయకులకు మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. అధికారంలోకి రావడానికి, తిరిగి ప్రజాస్వామ్యం పునరుద్ధరించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల 3 పార్టీల కలయికతోటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం రావడానికి ప్రధాన కారకులైనటువంటి రాయలసీమ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బలిజలు కానీ ఇతర వెనక వర్గాల వారు కానీ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రావడానికి ఎంతగానో కృషి చేశారు. వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని మేము కూడా విశ్వసిస్తూ, ఇప్పుడు అవకాశాలు పెద్దగా రాకపోయినా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు రావడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక తయారు చేయడానికి మేము అందరం కృషి చేస్తామని, ఇంత భారీ ఎత్తున ఈ జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ఒక మంచి ఊపు తీసుకొచ్చినందుకు ఇక్కడ ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పర్యాటక రంగంలో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి చేయడానికి ఇప్పటికే గండికోట ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం ప్రారంభించాం. దాంతోపాటు ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి అనేక కట్టడాలు, పురాతన కట్టడాలని పరిరక్షించుకోవడంతో పాటు వాటిని పర్యాటక కేంద్రాలుగా తయారు చేసి ఒకరోజు పర్యటన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు కనీసం 3-4 రోజులు ఆ ప్రాంతంలో ఉండే విధంగా అవసరమైనటువంటి సదుపాయాలను కల్పించడం, తద్వారా ప్రధానంగా మేము ఆశించేది వెనకబడిన జిల్లాలైనటువంటి ఈ 4 జిల్లాల్లో ఉపాధి అవకాశాలను కల్పించాలని. పర్యాటకం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఆ ఉపాధి అవకాశాలను ఏర్పరచడం ద్వారా 100% ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి ప్రజాస్వామ్యం పునరుద్ధరించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల 3 పార్టీల ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.